ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో ప్రేరణ ఒక సూపర్ డూపర్ స్టార్ కంటెస్టెంట్ అనే చెప్పొచ్చు. ఆఖరి నిమిషం వరకు కూడా ఫన్ ఇవ్వాల్సిన చోట ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాల్సిన చోట ఎంటర్‌టైన్‌మెంట్, కంటెంట్ ఇవ్వాల్సిన చోట కంటెంట్, ఫైర్ చూపించాల్సిన చోట ఫైర్ చూపించింది. సంచాలకుగా కూడా ఏనాడు పొరపాటు చేయలేదు. అయితే అలాంటి ప్రేరణ ఖచ్చితంగా టాప్ 3 లేదా టాప్ 2లో వస్తుందనుకున్నాను. కానీ టాప్ 4తో 'బిగ్ బాస్' సరిపెట్టేసింది. ఆ సమయంలో ప్రేరణ 'బిగ్ బాస్'కి సంబంధించిన ఒక సంచలన విషయాన్ని ఒక మాటలో చెప్పాలంటే 'బిగ్ బాస్' కుట్రను బయటపెట్టింది. సీజన్ 3 నుంచి గనుక చూసుకున్నట్టయితే టాప్ 4 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే ముందు ఏదో ఒక మనీ ఆఫరింగ్ అనేది జరుగుతుంది. ఆ మనీ ఆఫరింగ్ అనేది 10,00,000 ఇంకా చెప్పాలి అంటే 15,00,000 కూడా వెళ్ళే సూచనలు మనకు చాలా సందర్భాల్లో కనిపించాయి. అంతెందుకు సీజన్ 7లో యావర్ కూడా 10,00,000 తీసుకొని బయటకొచ్చాడు. ఇక సోహెల్ కూడా అంతకు మునుపు 4 దానిలో గనుక చూసుకున్నట్టయితే వాళ్ళకి మనీ ఆఫరింగ్ వచ్చినప్పటికి కూడా హారిక అలాగే మన ఆర్యానాకి మనీ ఆఫర్ వచ్చినా కూడా తను తీసుకోలేదు. అలాంటిది సీజన్ 8లో మనీ ఆఫర్ ప్రేరణ టాప్ 4 కాబట్టి మరి తనకెందుకు చేయలేదు? ఇదే విషయాన్ని చెప్తూ ప్రేరణ బాధపడింది. అయితే తను ఆడిన కష్టానికి తను కొత్తగా పెళ్ళైందని, తనకి కూడా ఫినాన్షియల్ సపోర్ట్ కావాలని, బిగ్ బాస్ కనుక మనీ ఆఫర్ చేసుంటే బావుండేదని, ప్రతి సీజన్‌లో టాప్ 4 కంటెస్టెంట్‌కి ఎంతో కొంత మనీ ఆఫర్ చేస్తారని నేనైతే విన్ అవ్వకపోయినా కూడా అట్‌లీస్ట్ ఆ డబ్బుల్ని తీసుకుందాం అనుకున్నానని. కానీ 'బిగ్ బాస్' అసలు రూపాయి కూడా రానివ్వకుండా చేశాడు అంటూ బాధపడుతుంది. మరి ఇది 'బిగ్ బాస్' కుట్రే కదా! అంటూ చాలామంది ప్రేరణ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.